మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఈవెన్ తిండి లేనటువంటి వాళ్ళు కూడా, ఆకలితో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్నారు, మన దేశంలో కూడా ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే 10వ స్థానంలో ఉందా ఆకలి కేకలతో ఉన్నటువంటి రాష్ట్రం. అంచేత ఇవన్నీ గమనించే కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ యొక్క అన్నా క్యాంటీన్లు తెరవాలనేది ఒకటి. అదేవిధంగా పక్కా ఇళ్ల నిర్మాణం అటు కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కూటమి చేపట్టాలనేటువంటి ఒక కార్యక్రమం. అదేవిధంగా సగం ధరకే బట్టలు అనేటువంటి దాంట్లో ఈ రోజు మన వేవర్స్ చూస్తే చాలా నష్టపోయారు. వాళ్ళకి సబ్సిడైజ్ మొన్నే అనౌన్స్ చేశారు. సబ్సిడైజ్ నూలు కానీ బట్టలు కానీ వాళ్ళ చేత నేయించిన తర్వాత ఆ బట్టలు మార్కెట్ లో సరైనటువంటి ధర వచ్చేటట్టు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే అది ముఖ్యంగా చెప్పాల్సిందంటే పేదవాడు అనేటువంటిది ఈ సమాజంలో ఇంకా ఉండకూడదు అనేటువంటిదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ కూటమి యొక్క లక్ష్యం నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో చెప్పారు. 2047కి మన రాష్ట్రంలో పేదరికం ఉండటానికి వీలు లేదనేటువంటి ఆ దిశగా పనిచేస్తున్నారు. అదేవిధంగా దేశంలో కూడా అంచేత పేదరికం ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ పేదరిక నిర్మూలన కాలేదు ఇంకా. అంచేత ఆదాయాలు కూడా సరిపోవడం లేదు పేదవాళ్ళకి. అందుచేతనే పెన్షన్ స్కీమ్ కూడా మీరు చూస్తే ఆ రోజున 1987వ సంవత్సరంలో 35 రూపాయలకి పెన్షన్ పెట్టాడు ఎన్టీ రామారావు. ఆ రోజు నేను గవర్నమెంట్ లో ఉన్నా. 35 రూపాయలు 87వ సంవత్సరంలో పెడితే ఇది ఇప్పుడు 4000 అయింది. ఇప్పటికి దఫాలుగా ముఖ్యమంత్రులు మారినప్పుడు అలాగా పెంచుకుంటూ వచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో 70 రూపాయలు అయింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో 200 అయింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో 2000 అయింది. 2019 ముందు ఇంకో 1000 రూపాయలు పెంచి 3000 ఇస్తామనేటువంటిది ఆ రోజు చెప్పడం 3-4 నెలలు ఎలక్షన్ ముందు కూడా ఇచ్చాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3000 కంటిన్యూ చేస్తామన్నాడు తప్ప 3000 ఒకసారి ఇవ్వలేదు. అంటే 2000 అప్పటికే ఇచ్చాం, 3000 లాస్ట్ ఎలక్షన్ ముందు ఇచ్చాం. కానీ ఆ 3000 ఎక్స్ట్రా ఇస్తా అన్నటువంటిది వెయ్యి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇవ్వలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.